రాజు మళ్లీ రంగంలోకి దిగాడు. అలాగే షారూఖ్ ఖాన్ తన ప్రయాణాన్ని కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేయబోతున్నారు. ఈ ఏడాది అతి పెద్దదైన, ఎంతగానో ఎదురు చూస్తున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ముఫాసా. ది లయన్ కింగ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తన అద్భుతమైన వాయిస్ కాస్ట్తో అభిమానులను అలరించనుంది. అడవి రాజుగా ముఫాసా ఎదుగుతున్న స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ హిందీ వర్షన్లో ముఫాసా కోసం గళం విప్పుతున్న షారూఖ్ ఖాన్ ఈ ఐకానిక్ పాత్రతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో షారూఖ్ ఖాన్ ముఫాసా కథను వివరించారు. ఇది కష్టం, పట్టుదల, విజయం యొక్క కథ. భారతదేశంలో అత్యంత ప్రియమైన సూపర్ స్టార్స్లో ఒకరిగా మారడానికి షారూఖ్ చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది ప్రతిధ్వనిస్తుంది. ముఫాసా సవాళ్లను అధిగమించి నాయకుడిగా తన సముచిత స్థానాన్ని సంపాదించుకున్నట్టే షారూఖ్ ఖాన్ కృషి మరియు సంకల్పం భారతీయ సినిమా యొక్క నిజమైన బాద్షాగా అతని వారసత్వాన్ని సుస్థిరం చేసిందన్నారు. షారూఖ్ ఖాన్ ఐకానిక్ గొంతు ద్వారా జీవం పోసుకుంటున్న లెజెండరీ కింగ్ విజయాన్ని మీ కుటుంబంతో సహా అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అన్నారు. ముఫాసా ది లయన్ కింగ్ కథలో ఫ్రైడ్ ల్యాండ్స్ యొక్క ప్రియమైన రాజు అనూహ్యంగా ఎలా రాజుగా ఎదిగిపోయాడో చెప్తుంది. రఫీకి ఈ కథను పునరావృతం చేస్తూ అనాథ శిశువైన ముఫాసాను రాజకుటుంబ వారసుడైన సానుభూతిగల సింహం టాకాను పరిచయం చేస్తాడు. ఈ ఇద్దరితో పాటు భిన్నమైన మరియు అద్భుతమైన మిత్ర గుంపుతో వారి విశాలమైన ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ కొత్త చిత్రానికి బారీ జెన్కిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ వారి ముఫాసా ది లయన్ కింగ్ 2024 డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది.